స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతకు ముందు ఏముండే, ఇప్పుడు మనకి ఏం మార్పులు జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోవడం చాలా అవసరం మనకి ఉన్నది. ఇంతకు ముందు కూడా సార్ మనకి ప్రతిరోజు మండే గ్రీవెన్స్ డే ఉన్నప్పుడు సార్ ఒక 100 అప్లికేషన్స్ మనకి వస్తే దాదాపు 30-40% దాంట్లో ధరణికి సంబంధించిన ఇష్యూసే మనకి తీసుకురావడం జరిగేది సార్. ఈ ధరణికి సంబంధించిన ఇష్యూస్ తీసుకువచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ని మనము సాల్వ్ చేయడానికి ఈ తెలంగాణ ఆర్ఓఆర్ చట్టం 2020లో అవకాశాలు లేవు. ఇది కొంత మీరు కోర్టుకి అప్రోచ్ చేయాల్సి ఉంటుంది లేదా వెయిట్ చేయాల్సి ఉంటుంది అని మనం కూడా చాలాసార్లు చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు కొత్త చట్టం ఏదైతే వచ్చిందో దీంట్లో తెలంగాణ ఆర్ఓఆర్ 2020 చట్టానికంటే ఒక 14 ప్రావిజన్స్ కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది సార్. దాంట్లో మొట్టమొదటిది కొత్త మనము రెవెన్యూ రికార్డ్స్ ప్రాపర్గా సృష్టించుకోవడం. మనం ఏదైతే ఇంతకు ముందు ఉన్న ధరణిలో ఏదైనా తప్పులు ఉంటే, పేరు తప్పు ఉంటే, ఎక్స్టెంట్ తప్పు ఉంటే, నేచర్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్, సార్ నా భూమి పట్టా భూమి కానీ అసైన్మెంట్ అని పడిపోయింది, అసైన్మెంట్ భూమి గవర్నమెంట్ భూమి అని పడిపోయింది, ఇట్లాంటి ఇష్యూస్లో ఎవరెవరు చాలా బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్థానికంగా తహసీల్దార్ గారు, రెవెన్యూ టీం, ఆర్డీఓ గారు వాళ్ళ టీం ఎంక్వైరీ చేసి దాన్ని సక్రమంగా పరిశీలన చేయడం జరుగుతుంది సార్. దీంతో పాటు ఇంకొక మంచి ప్రావిజన్ మనకు ఉండేది 2 లెవెల్ అపీల్ సిస్టమ్ సార్. ఏదైతే ఒకసారి తహసీల్దార్ గారు ఆర్డర్ ఇచ్చారో, ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చారో, ఒకవేళ మనకి ఆర్డర్తో సమ్మతి లేదు అనుకుంటే ఇక్కడే మనం ఇంతకు ముందు ఏమయ్యేది, ఒకసారి ఆర్డర్ చేస్తే ఆ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతే వాళ్ళని మీరు హైకోర్టుకే వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా లేకుండా ఒకసారి వాళ్ళకి ఏదైనా ఆర్డర్ రిజెక్ట్ అయిందనుకోండి, వాళ్ళకి అపీల్ చేసుకోవడానికి ఆర్డీఓగా కానీ కలెక్టర్గా కానీ 2 లెవెల్ అపీల్ సిస్టమ్ చేసుకోవడానికి ఉంది. సో ఇట్లాంటి ప్రతి ఒక్క సమస్యలు స్థానికంగానే పరిష్కారం చేయడానికి మాకు ఈ చట్టంలో అవకాశం ఉంది సార్. దీనికి కూడా చాలా రైతుల నుంచి మనకి హర్షం వ్యక్తం అవుతుంది సార్. దీంతో పాటు ఇంకొక ముఖ్య చేంజ్ ఏంటంటే మ్యుటేషన్ బై ఇన్హెరిటెన్స్. అంటే ఏదైతే వారసత్వంగా వచ్చే భూములు ఇంతకు ముందు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అన్నదమ్ములు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు, అట్లాంటి సమస్యలన్నీ ఇప్పుడు ఉండకపోవద్దు సార్. ఏదైతే వారసత్వంగా వస్తుందో ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి చెక్ చేసి దాన్ని ప్రతిదంగా కూలంకుషంగా పరిశీలించి ఎంతమంది వాళ్ళకి కొడుకులు ఉన్నారు, ఎంతమంది కూతుర్లు ఉన్నారు చూసి అందరి పేరుని మనము అందరి సమ్మతితోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది సార్. దీంతో పాటు ఇంకొకటి భూదార్, మనకి మనిషికి ఎట్లా ఆధార్ ఉంటుందో ప్రతి ల్యాండ్ పార్సల్కి ఒక భూదార్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కేవలం సర్వే నంబర్ ఎక్స్టెంటే మాత్రమే కాకుండా వాళ్ళ హద్దులు, ఎందుకంటే చాలా వరకు మనకి వచ్చే ఇష్యూస్ హద్దుల గురించే ఉంటుంది కాబట్టి వాళ్ళ హద్దుల్ని కూడా ఫిక్స్ చేసి ఒక భూదార్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల చాలా వరకు ఈ రెవెన్యూ సమస్యలు తగ్గిపోతుంది సార్. దీంతో పాటు మనకి ఎవరైతే గిరిజనులు, దళితులు, దీనులు, విమెన్స్ ఎస్పెషల్లీ ఉన్నారు, వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఉన్నారు, వాళ్ళకి ఫ్రీగా లీగల్ సర్వీసెస్ కూడా ఇవ్వడానికి మన చట్టంలో ఆవిష్కారం ఉంది సార్. ఇంతకు ముందు కూడా మనకి విలేజెస్లో ఎటువంటి పహాణీస్ కానీ ఇది కానీ మెయింటైన్ చేసేది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా పహాణీస్ మెయింటైన్ చేయడం, గవర్నమెంట్ రికార్డ్ మెయింటైన్ చేయడం అండ్ ట్రాన్స్ఫర్, ఏదైతే ఒక పేరు నుంచి ఇంకొక పేరుకి మారితే ఎందుకు మారింది, ఎప్పుడు మారింది, ఎలా మారింది అనే రికార్డ్ మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకొక సైంటిఫిక్ అండ్ సిస్టమేటిక్ వే ఆఫ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు వచ్చింది సార్. దీనికి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి మేము కూడా చాలా హర్షిస్తున్నాం సార్. ఈ యాక్ట్ ఏదైతే లాంచ్ అయినప్పుడు మనందరికీ ఒక కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చట్టం చేయడమే కాదు, చట్టం తీసుకురావడమే కాదు, చట్టం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడంలో చాలా శ్రద్ధతో నిష్ఠతో మీరు పనిచేయాలని మన అందరికీ చెప్పడం జరిగింది. దానికి ములుగు జిల్లాలో కలెక్టర్గా నేను, మా ఎంటైర్ రెవెన్యూ యంత్రాంగం 100% నిష్ఠతో శ్రద్ధతో పనిచేస్తామని మీకు ఈరోజు హామీ ఇస్తున్నాం సార్. దీంతో పాటు రైతులు కూడా మేము ఒకటి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క సమస్యకి ఇప్పుడు పరిష్కారం చేయడానికి చట్టబద్ధంగా మనకి అధికారాలు లోకల్ లెవెల్లోనే ఇవ్వడం జరిగింది. తహసీల్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ ఇక్కడ
సో మీరు కూడా ఎవరితో దయచేసి మధ్యవర్తులతో దల్లాలులతో మోసపోకండి, వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం లాంటిది చేయకండి. ఏది ఉన్నా తహసీల్ ఆఫీస్ని అప్రోచ్ అవ్వండి, ఆర్డీఓ ఆఫీస్కి డైరెక్ట్గా రండి. మీకు మేమే గైడ్ చేస్తాం, మేమే ఎట్లా చేయాలి మేమే మీకు చెప్తామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. భూభారత్